హాయ్ హలో నమస్తే, జ్యోతి కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము మిరియాల రసము దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. మిరియాల రసం అంటే అచ్చంగా మిరియాలు వేసుకొని చేస్తేనే ఆ ఫ్లేవర్ అనేది ఉంటుంది. ఇందులోకి కావాల్సిన పదార్థాలు చూద్దాము. మిరియాలు ఒక పావు టీ స్పూన్ తీసుకున్నాను, కందిపప్పు 1 టీ స్పూను, అల్లము చిన్న ముక్క 1, చిన్నులపాయ 1 తీసుకున్నాను, జీలకర్ర 1 టీ స్పూను, 5 ఎండుమిర్చి, కొంచెం ధనియాలు, ఇదిగోండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను, కరివేపాకు 5 రెమ్మలు తీసుకున్నాను, నూనె, తాలింపు దినుసులు అంటే ఇందులో పోపు దినుసులు అన్నీ ఉన్నాయండి, ఉప్పు, ఒక పెద్దలపాయి ఇవన్నీ తీసుకున్నాను. వీటితో ఎలా చేయాలో చూద్దామండి. ఈ రసం దినుసులు అన్నిటినీ మిక్సీ వేసుకుందామండి. మనము ఈ టమాటాలు అనేది తీసుకోలేదు, గమనించండి. టమాటాలు ఎప్పుడైనా సరే మిరియాల రసంలోకి టమాటాలు వేయకూడదు. ఏదైనా మిరియాల టేస్ట్ అనేది ఖచ్చితంగా రావాల్సిందే. కనుక మనం మిరియాల రసం చేసుకునేటప్పుడు ఈ మిరియాల రసం అనేది ఈ సీజన్, ఇప్పుడు రైనీ సీజన్ కదండి, ఈ సీజన్లో ఇప్పుడు మనకి ఖచ్చితంగా జలుబులు, జ్వరాలు, దగ్గులు అనేవి వస్తాయి. కనుక ఈ మిరియాల రసం తాగితే కనుక అన్నంలో వేసుకొని తిన్నా లేకపోతే విడిగా తాగినా కూడాను దెబ్బకి జ్వరాలు అనేవి, జలుబులు అనేవి తగ్గిపోతాయి. కనుక మనం టమాటాలు అనేవి నేనైతే ఉపయోగించనండి. మీరు ఎవరైనా కావాలనుకుంటే టమాటా వేసుకోవచ్చు. మిరియాల రసం అంటే మిరియాలే ఉండాలి. ఇప్పుడు మనము ఇవన్నీ మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టుకోపోయే ముందు ఈ చింతపండుని పొయ్యి మీద పెట్టేసుకుందాం నీళ్ళు వేసుకొని. ఇప్పుడు చింతపండుని శుభ్రంగా కడుక్కున్నామండి. చింతపండు చెట్లో వేసేద్దాం. ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసుకుందాం. చిటికెడు పసుపు వేసుకుందాము. పసుపు వేసుకున్నాము. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం వేసుకుందామండి. తర్వాత మళ్ళీ సరిపోకపోతే వేసుకున్నాము. తర్వాత 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుందామండి. కొంచెం సిమ్లో పెట్టి స్టవ్ మీద పెట్టేసేసుకుందాం. ఈలోపు ఈ చింతపండు ఉడుకుతూ ఉంటుంది. మనం సిమ్లోనే పెట్టుకున్నాం కనుక కొంచెం ఉడుకుతూ ఉంటుంది. మూత పెట్టేసుకుందాం. ఈలోపు మనం ఏం చేద్దామంటే ఇవన్నీను మిక్సీ పట్టేసుకుందాం. ఏవి కూడాను వేయించలేదండి, వేయించకుండా ఇలా పచ్చిగానే మిక్సీ పట్టుకోవాలి. పట్టుకుంటేనే ఆ టేస్ట్ అనేది ఉంటుందండి. కాబట్టి మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు మనము ఈ రసం దినుసులన్నిటినీ చక్కగా మిక్సీ పట్టుకున్నాం. ఇలా కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి, ఎందుకంటే మెత్తగా ఉండకూడదు. ఇప్పుడు మనము ఈ ఉడికే చింతపండులో వేసేసేద్దాం. చక్కగా చింతపండు ఇప్పుడు ఈ రసం దినుసులు వేసిన మొత్తం కూడా ఈ పేస్ట్ కూడాను చక్కగా ఉడికిపోవాలండి. ఈ ఉడికేలోపు మనము ఇదిగోండి దొండకాయల్ని చక్కగా కడుక్కొని కట్ చేసుకుందాం. దొండకాయల్ని ఇలా 2 సార్లు కడుక్కోవాలండి. శుభ్రంగా ఉప్పేసి 2 సార్లు కడుక్కోవాలి. ఇట్లా కోసుకునే విషయంలో మాత్రం మీకు నచ్చిన షేప్లో కోసుకోండి. నేనైతే కనుక సన్నగా ఇదిగో పొడవుగా తరుగుతున్నానండి. ఇట్లా పచ్చి దొండకాయలే తీసుకోవాలి, పండియి తీసుకోకూడదు. ఇదిగోండి దొండకాయలు ఇలా పొడవుగా చక్కగా కట్ చేసుకున్నాను. ఏదో 1, 2 పండిని కానీ మొత్తం పచ్చిగానే ఉండేయండి. ఇట్లా పచ్చిగానే తీసుకోవాలి. ఇప్పుడు మనము వీటిని ఫ్రై చేసుకుందాం. ఫ్రై అంటే డీప్ ఫ్రై అవసరం లేదు, కొంచెం ఒక 60% ఉడికితే చాలండి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. ఇందులోకి ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు మనము ఎంతవరకు ఈ రసం తెరలిందో చూద్దాం. ఇదిగోండి చక్కగా తెరలింది. ఇప్పుడు మనము ఉడికిపోయింది ఇదంతా. స్టవ్ కట్టేసుకొని ఇది పక్కన పెట్టేసుకుందాం. కొంచెం ఆరిద్ది, ఆరిన తర్వాత దీన్ని తాలింపు వేసుకుందాం. ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందామండి.
ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. ఐరన్ బాండి స్టవ్ మీద పెట్టుకుందాం. కొంచెం ఇది హీట్ ఎక్కనిద్దామండి. వాటర్ అంతా పోయే వరకు కొంచెం కాలనిద్దాం. బాండి వేడెక్కిందండి. ఇప్పుడు మనం ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. నేను 1/2 కేజీ కాయలు తీసుకున్నానండి, దొండకాయలు. దానికి సరిపడా ఆయిల్ పోసేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు తాలింపు దినుసులు వేసేసుకుందాం. కొంచెమే సరిపోతాయండి, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. కొంచెం వేగుతున్నాయి ఇవి. మనము ఉల్లిపాయ వేసుకుందామండి. ఒక ఉల్లిపాయని, పెద్ద ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇట్లా పొడవుగా. సగమేమో ఈ తాలింపులో వేసుకుందాము, సగమేమో రసం తాలింపు వేయడానికి. ఉల్లిపాయలు వేగిపోయినాయండి. ఉల్లిపాయలు ఈ మాత్రం అయితే సరిపోతాయి. ఇప్పుడు మనము దొండకాయలు వేసేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందామండి. చిక్కుడు పసుపు వేసుకుందాం. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. 3 రెబ్బలు కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈలోపు మనము ఆ చారుని, రసాన్ని మనం తాలింపు వేసుకుందాం. ఈ రసము ఆరిపోయిందండి. వేరే గిన్నెలోకి వంచేసుకుందాం. ఈ పిప్పిని మాత్రం పన్నీయకూడదండి. ఇప్పుడు దీన్ని కొంచెం వాటర్ వేసుకొని మనము ఇట్లా చేతితో పిసుక్కొని అందులో వేసేసుకుందాం ఆ వాటర్ అంతా. కొంచెం కాలుతుందండి. ఆరిందాక ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఈ చింతపండుని, ఆ రసం దినుసులు అవన్నీ మనం మిక్సీ పట్టుకున్న దాన్ని ఇట్లా ఒకసారి చక్కగా మెత్తగా పిసుక్కుందాం. ఈ పిప్పంతా రాకుండా ఇట్లా పోసుకుందామండి. మిరియాల రసం తాలింపు కోసం స్టవ్ వెలిగించుకుందామండి. మట్టి సట్టి పొయ్యి మీద పెట్టుకుందాం. కొంచెం ఇది వేడెక్కని రసానికి సరిపడా ఆయిల్ వేసుకుందాం. కొంచెం చాలండి. ఇప్పుడు ఆయిల్ని వేడెక్కనిద్దాం. నూనె వేడెక్కిందండి. కొంచెం మాత్రమే తాలింపు దినుసులు వేసుకుందాం. కొంచెం అవి వేగనిద్దామండి. తాలింపు దినుసులు వేగినాయండి. ఇప్పుడు మనం పెద్దఉల్లిపాయ వేసేసుకుందాం. పెద్దుల్లిపాయ కూడా వేగనిద్దాం. ఉల్లిపాయలు వేగిపోయినాయండి. ఉల్లిపాయలు అనేవి ఇట్లా ఎర్రగానే వేయించుకోవాలి మనం. ఇప్పుడు మనము కరివేపాకు వేసేద్దాం. ఓకేనండి. ఈ రసాన్ని పోసేసుకుందాం. మిరియాల రసం ఈ తాలింపులోకి పోసేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది తెరలించుకుందాము. ఇప్పుడు మనం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాం ఒకసారి.
కొంచెం వేసుకుందామండి. చింతపండు పులుసు చక్కగా మిరియాల ఫ్లేవరే వస్తుంది ఎక్కువగా. ఓకే, సరిపోయిద్దండి. మనం కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు తెరలించుకుందాము. ఒక 5 అంటే 5 నిమిషాలే, మీడియం ఫ్లేమ్లో. దొండకాయలు ఇలా చక్కగా వేగుతున్నాయండి. వేగేటప్పుడు మధ్య మధ్యలో మనం ఇలాగ తిప్పుకుంటూ ఉండాలి. ఎక్కువసార్లు తిప్పుకోవాలి, ఎందుకంటే ఆ దొండకాయ అనేది ఒక పక్క ఉడికిద్ది, ఒక పక్క మాడిపోయిద్ది, ఒక పక్క ఏమో వేగకుండా ఉంటుంది. అందుకని చెప్పని మనం ఇలాగ తిప్పుకుంటూ ఉండాలి. తర్వాత ఇందులోకి మనము కొన్ని పల్లీలు వేసుకుందాం. వేరుశనగ గుళ్ళు వేసుకుందామండి. వేరుశనగ గుళ్ళు అనేది మీ ఆప్షను, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఇవి పచ్చి వేసాను, కొంచెం ఇలాగా వేపుతాము. చక్కగా ఇలా వేగుతూ ఉంటుందండి. ఇది ఒక 10 నిమిషాలు వేగితే సరిపోయిద్ది. ఇందులోకి మనము మసాలా కారము ప్రిపేర్ చేసుకుందాం. ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పు, చిన్నుల్లిపాయలు తీసుకున్నానండి. ఇప్పుడు ఇది మనము పేస్ట్ లాగా చేసుకుందాం. మిక్సీలో చేసేసుకొని ఈ ఫ్రైలో వేసేసుకుందాం. కారం మసాలా ఇట్లా మిక్సీ పట్టుకున్నామండి. ఇది ఇందులో వేసేసేద్దాం. దొండకాయ ఫ్రైలోకి వేసేసుకుందాము. ఇట్లా వేసుకుంటే కనుకండి చాలా టేస్ట్గా ఉంటుందండి. అసలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కమ్మని వాసన వస్తుంది. మనం ఎప్పుడైనా సరే ఈ రసాన్ని, మిరియాల రసం, దొండకాయ ఫ్రై ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుందండి. జ్వరం వచ్చిన వాళ్ళు 5-6 రోజుల వరకు అన్నం తినరు, అసలు తినాలనిపించదు వాళ్ళకి. అలాంటప్పుడు బియ్యం చక్కగా లైట్గా వేయించుకొని మెత్తగా, అంటే బాగా మెత్తగా కాకుండా ఒక మాదిరిగా వండుకొని ఈ రసం వేసుకొని వాళ్ళకి పెడితే కనుకండి అసలు వాళ్ళు ఎంత హ్యాపీగా తింటారంటే అంత చక్కగా తింటారు, అంత బాగా తింటారు, అంత మంచిది కూడాను. ఇది వేసి అన్నంలో ఈ రసం పోసేసి చక్కగా మెత్తగా కలిపి ఇచ్చేసారనుకోండి, అలా తాగేస్తారు వాళ్ళైతే. చాలా టేస్ట్గా ఉంటుంది. దెబ్బకి జ్వరం అవన్నీ కూడా, నాలుక అవన్నీ, నోరు అవన్నీ కూడాను మంచిగా అనిపించి ఈ రసాన్ని బాగా తింటారండి. కనుక ఇట్లా చేసి పెడితే జ్వరం వచ్చిన వాళ్ళకైనా, బాలింతలకి పెట్టేటప్పుడు ఈ వేరుశనగ గుళ్ళు వేయాల్సిన అవసరం లేదండి. బాలింత అయిన తర్వాత 3వ రోజు ఏమంటారు, రసంతో అన్నం పెట్టమంటారు డాక్టర్ గారు. అలాంటప్పుడు మనం రసం అంటే ఏది పడితే అది టమాటాలు అవన్నీ వేసి పెట్టామనుకోండి, వాళ్ళకి జలుబు అనేది చేసిద్ది. కనుక ఈ మిరియాల రసము సాధ్యమైనంత వరకు ఇంట్లోనే తయారు చేసి వాళ్ళకి పెడితే పొట్టకి మంచిది, మంచిగా జీర్ణం అయ్యిద్ది, వాళ్ళకి మోషన్ ఫ్రీ అయ్యిద్ది, బాగుంటుంది. బాలింతలకైతే ఇట్లా చేసుకొని పెట్టండి. మన ఇళ్ళలో బాలింతలు ఉన్నప్పుడు రసం ఇలానే చేసుకొని పెట్టండి. దొండకాయ ఫ్రై మాత్రం పెట్టమంటారు. అయితే పల్లీలు వేయాల్సిన అవసరం లేదు బాలింతలకైతే. చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇదిగోండి చక్కగా ఫ్రై అయిపోయిందండి. మనం చివరిగా కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇప్పుడు దొండకాయ ఫ్రైని పక్కగా పెట్టేసుకున్నామండి. గుమగుమల ఆడే ఆరోగ్యకరమైన రసం, మిరియాల రసం రెడీ అయిపోయిందండి. అట్లాగే దొండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. నేనైతే మిరియాల రసంలోకి దొండకాయ ఫ్రై చేశాను. మీరు కనుక దొండకాయ ఫ్రై చేసుకోవచ్చు, చికెన్ ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే ఇంకా బంగాళదుంప ఫ్రై చేసుకోవచ్చు, అరటికాయ ఫ్రై చేసుకోవచ్చు. మీకు ఏది అందుబాటులో ఉంటే అది చేసుకొని తినొచ్చండి. తింటే చాలా చాలా బాగుంటుందండి. ఇందులోకి మనం కారం కానీ అవేం వేయలేదు, ఎందుకంటే మనం రసం దినుసుల్లోనే అన్నీ ఉన్నాయి కాబట్టి చక్కగా సరిపోయినాయి. ఇప్పుడు మనము టేస్ట్ చేసి చూద్దాము. వేడి వేడి అన్నంలో వేడి వేడి దొండకాయ ఫ్రై, రసం. ముందు ఉట్టి రసంతోనే ఒక ముద్ద పెట్టుకున్నామండి. అదిరిపోయిందండి. అసలు చాలా చాలా సూపర్గా ఉంది. ఉప్పు, కారం
చిన్నులపాయలు అన్ని టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది. మిరియాల టేస్ట్ ఇంకా బాగా తెలుస్తుంది. ఇప్పుడు దొండకాయ కలుపుకుందాం. అదిరిపోయే టేస్ట్ అండి, చాలా చాలా బాగుంది. ఇట్లాగే చేసుకొని మీరు కూడా చూడండి, ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇంతవరకు మన వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్. మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.